హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికి. ఈ వీడియో చేస్తా అని చెప్పి నేను ఎప్పుడు అనుకోలేదు అసలు. ఎందుకనంటే రోహిత్ శర్మ ఐసీసీ ఛాంపియన్షిప్ ట్రోఫీలో అంటే సెలెక్షన్ లో ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు మొహమ్మద్ సిరాజ్ పైన, డిఎస్పి సిరాజ్ పైన. ఆ స్టేట్మెంట్ గురించి అయితే మనం ఇవాళ ఈ వీడియోలో మాట్లాడుకుందాం భయ్య. దానికంటే ముందు ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకైతే ఈ వీడియో అయితే అర్థమవుతుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్త వాళ్ళని చూసుకుంటే ఛానల్ని. అండ్ ఆ స్టేట్మెంట్ ఏందో ఒకసారి దాని గురించి మాట్లాడదాం. మరి రోహిత్ శర్మ ఏం స్టేట్మెంట్ ఇచ్చిండు మొహమ్మద్ సిరాజ్ పైన అంటే, ఏమన్నాడంటే రోహిత్ శర్మ ఈస్ ఎఫెక్టివ్నెస్ గోస్ డౌన్ లిటిల్ బిట్ వెన్ నాట్ హ్యాండింగ్ ది న్యూ బాల్. అంటే దీనికి అర్థం ఏంటంటే, ఎప్పుడైతే న్యూ బాల్ తో కాకుండా ఓల్డ్ బాల్ తోని మొహమ్మద్ సిరాజ్ కి బౌలింగ్ వేపిస్తే, మొహమ్మద్ సిరాజ్ తో బౌలింగ్ వేపిస్తే అంత ఎఫెక్టివ్నెస్ గా ఉండదు అని చెప్పేసి రోహిత్ శర్మ అయితే అన్నాడు భయ్య. ఇదేం స్టేట్మెంట్ భయ్య, నాకు అర్థం కాదు. కానీ మొహమ్మద్ సిరాజ్ ఎలాంటి ప్లేయరు, ఎలాంటి బౌలరు, ఎన్నో వికెట్లు తీసుకున్నాడు, ఎంతో మంచి స్ట్రైక్ రేట్ తో వేసిండు. మరి ఈ స్టేట్మెంట్ ఇవ్వడం అనేది నాకైతే అంత కరెక్ట్ అనిపించలేదు నాకు. అంటే ఇది కరెక్టా రాంగా నేను డిసైడ్ చేయ. ఎందుకనంటే ఒకటి చెప్తా వినండి. రోహిత్ శర్మ ఇండియన్ కెప్టెన్ భయ్య, ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడు. అండ్ రోహిత్ శర్మ ఎలాంటి ప్లేయరు అందరు తెలుసు. రోహిత్ శర్మని, విరాట్ కోహ్లీని, మన ఎంఎస్ ధోనిని, వీళ్ళ ముగ్గురిని ఇన్స్పైర్ చేసుకొని ఎంతో మంది ఇట్లా ఉండాలి, ఇట్లా ఆడాలి, ఇట్లా కెప్టెన్సీ చేయాలి అని చెప్పేసి ఎంతో మంది ఇన్స్పైర్ అయ్యారు. రోహిత్ శర్మని చూసి కూడా అంతెందుకు రిషబ్ పంత్ చెప్పిండు ఒక ఇంటర్వ్యూలో. ఏం చెప్పిండంటే, రోహిత్ శర్మని చూసి నేను ఇన్స్పైర్ అవుతున్నా, రోహిత్ శర్మ చేసే కెప్టెన్సీని చూసి నేను నేర్చుకుంటున్నా. రోహిత్ శర్మ ఒక ప్లేయర్ ని నమ్ముతాడు కాబట్టి ఆ నమ్మినప్పుడు ఆ ప్లేయర్ నుంచి మంచి బెస్ట్ వస్తా అని చెప్పేసి రిషబ్ పంత్ కూడా చెప్పిండు. మరి అలాంటి రోహిత్ శర్మ ఇలాంటి సెలెక్షన్ టైంలో ఖచ్చితంగా అయితే మంచి ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడు. కానీ ఏదైతే ఈ స్టేట్మెంట్ ఇచ్చిండో, ఎప్పుడైతే మొహమ్మద్ సిరాజ్ కి న్యూ బాల్ తో కాకుండా ఓల్డ్ బాల్ తోటి బౌలింగ్ ఇచ్చినప్పుడు అంత ఎఫెక్టివ్నెస్ గా ఉండదు అని చెప్పేసి ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్ ఇచ్చిండో, అది ఖచ్చితంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడు. కానీ అది ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేసేది ఉండే, ఎందుకు అట్లా అన్నాడు అని చెప్పేసి, ఎందుకు అట్లా ఆ స్టేట్మెంట్ ఇచ్చిందని చెప్పేసి కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేది ఉండే, కొంచెం మాకు కూడా క్లారిటీగా అర్థమవుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ మొహమ్మద్ సిరాజ్ ని అంతెందుకు భయ్యా, మొహమ్మద్ సిరాజ్ ని బుమ్రాతో కంపేర్ చేసుకున్నాం. లాస్ట్ 2023 ఇయర్ నుంచి ఇప్పటి వరకు ఎనీ ఫార్మాట్, T20 కానీ, వన్డేలు కానీ, ఐపీఎల్ కానీ, టెస్ట్ మ్యాచ్లు కానీ, ఏదైనా కానీ బుమ్రాతో కంపేర్ చేసుకుంటే స్ట్రైక్ రేట్ కానీ అండ్ వికెట్లు కానీ మొహమ్మద్ సిరాజ్కే మంచిగా ఉంది. కావాలంటే మీరు వెళ్ళి గూగుల్ చేసుకోండి, కూడా మీకు కూడా తెలుస్తుంది. మరి అలాంటి ప్లేయర్ ని సెలెక్షన్ చేయకుండా మరి బుమ్రాని ఎందుకు సెలెక్షన్ చేశారంటే, బుమ్రా అంటే నెంబర్ 1 బౌలర్ భయ్య. బుమ్రా నెంబర్ 1 బౌలర్. అదెందుకు మరి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా అంత ఫామ్ లో లేరు. మరి వాళ్ళని ఎందుకు తీసుకున్నారు? ఖచ్చితంగా తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు అంత ముందుకు చేసిన ఎన్నో విజయాలు ఇండియాకు ఉన్నాయి. ఆ పేరు వచ్చినాక ఖచ్చితంగా వాళ్ళని తీయాలంటే కష్టమవుతుంది. ఒకవేళ ఈ ఐసీసీ ఛాంపియన్షిప్ ట్రోఫీలో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతే అప్పుడు ఖచ్చితంగా స్టాఫ్ టీం అయితే ఖచ్చితంగా వీళ్ళపైన చర్య అయితే ఖచ్చితంగా తీసుకుంటది. ఆడకపోతే మాత్రం ఖచ్చితంగా ఆడతారు. ఆడకపోతే ఏం లేదు. కింగ్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ ఇలాంటి ప్లేయర్స్ అందరికీ తెలుసు. బట్ మనం ఈ వీడియో మాట్లాడుకునేది ఈ స్టేట్మెంట్ గురించి భయ్య. ఈ స్టేట్మెంట్ నిజంగా కరెక్టా రాంగ్ అనేది నేనైతే డిసైడ్ చేయలేను. ఎందుకంటే కొంచెం ఆలోచించే తీసుకుంటాడు. బట్ ఎక్స్ప్లెనేషన్ ఇంకా ఇస్తే బాగుండేది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. మరి మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి భయ్య. అండ్ మళ్ళీ చెప్తున్నా, కొత్త వాళ్ళు ఎవరైనా చూసుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ క్రికెట్ అప్డేట్స్ కనుక మీకు కావాలంటే ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని పెట్టుకోండి. జై హింద్.